हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणार्य परिपूर्णगुणार्णवाय विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। नमो धर्माय महते नमः कृष्णाय वेधसे ब्राह्मणेभ्यो नमस्कृत्य धर्मान् वक्ष्यामि शाश्वतान्। ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमः पितामहाय, ॐ नमः प्रजापतिभ्यः, ॐ नमः कृष्णद्वैपायनाय, ॐ नमः सर्वविघ्नविनायकेभ्यः। स्वस्त्यस्तु हरिः ॐ हरिः ॐ हरिः ॐ। ద్రౌపదిని వరించిన వారు ఎవరు తెలుసుకోవాలనే కుతూహలం, ఎవరికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేయాల్సిన పరిస్థితి నాకొస్తుందో అన్న భయం ధృష్టద్యుమ్నుణ్ణి మొదట పంపాడు. తను సందేహాన్ని వెలిబుచ్చాడు, నిర్ధారంగానే ఉన్నాడు. అయినా కూడా ఎందుకో పాండవులు అనిపిస్తూ ఉన్నారు, క్షత్రియులు అనిపిస్తూ ఉన్నారు. అలా సందేహంతో ఏ పనిని కూడా చేపట్టకూడదు. ఒక పనిని చేపట్టాలంటే నిర్ణయం చేసుకుని ఓ పనిని చేయాలి. ఆ నిర్ణయం ఎవరి వల్ల సాధ్యమవుతుంది? బ్రాహ్మణుల వల్ల సాధ్యమవుతుంది. కనుక ఓ పురోహితుణ్ణి, బ్రాహ్మణుణ్ణి పిలిచి వారికి నమస్కరించి పాండవుల దగ్గరికి పంపించారు. తను వెళ్ళాడు. ఆ బ్రాహ్మణుడు వెళ్ళగా ధర్మరాజు ఆదేశించిన తరువాత భీమసేన దేవుల వారు ఆ బ్రాహ్మణునికి అర్ఘ్యం, పాద్యం మొదలైన సపర్యలతో పూజించాడు. ఆ పూజను గమనిస్తూ గమనిస్తూ చాలా విస్తుపోయాడు. అసలు బ్రాహ్మణుడు పూజ చేస్తూ ఉన్నప్పుడు ఆదేశించిన ధర్మరాజు కూడా ఆశ్చర్యం తనకు కలిగింది. ఇంత అద్భుతంగా పూజా విధానం ఉంటుందా? అరే, నాకు తెలియదే అనుకున్నట్లు అనుకునేటట్లు భీమసేన దేవుల వారు ఆ బ్రాహ్మణుణ్ణి పూజించారు. బ్రాహ్మణుని కూడా చాలా సంతోషం కలిగింది. సంతోషంతో ఆ పూజను తను స్వీకరించాడు. తన యోగ్యత ఏంటి, తనని ఎలా పూజించాలి, అటు ఎక్కువ కాకూడదు, ఇటు తక్కువ కాకూడదు. ఆ విధంగా తన పూజను చేసిన ఆ విధానాన్ని గమనించి మురిసిపోయాడు అసలు బ్రాహ్మణుడు. బ్రాహ్మణులు అబద్ధాన్ని నమ్మేవారు కాదు, అబద్ధాన్ని ప్రోత్సహించేవారు కూడా కాదు. పూజించాలి, కానీ ఆ పూజ ఎక్కువ కాకూడదు, ఆ పూజించే మోతాదు తక్కువ కూడా కాకూడదు.
కనుక నా యోగ్యత ఏంటి దాన్ని గమనించి సరిగ్గా తను పూజిస్తూ ఉన్నాడే, చాలా సంతోషం కలిగింది. ఆ పూజను స్వీకరించాడు. ఇది భీమసేన దేవునిలోని మరొక విధమైన కోణం. ఇది కొట్టడం చంపడం మాత్రమే తెలుసు అనుకునేవారు భీమసేన దేవుల వారి ఈ కోణాన్ని పరిశీలించాలి, ఈ వ్యక్తిత్వాన్ని పరిశీలించాలి. ఎంత చక్కగా తను పూజించాడంటే ఆ వచ్చిన బ్రాహ్మణుడు సంతోషపడేలా, సంతోషంతో ఆ పూజను స్వీకరించేలా భీమసేన దేవుల వారు పూజించారు. ఆ విషయాన్ని మనం విన్నాం. తరువాత ఆ బ్రాహ్మణుడు ప్రశ్నించాడు, మీరెవరో మా యజమానికి, మా రాజుకు తెలియదు, వివాహం చేయాలి, ఎలా చేస్తాడు, ఎలా చేయాలి, మీ గురించి తెలుసుకోకుండా ఎలా వివాహం చేసేది, తను చాలా చింతలో ఉన్నాడు, తన చింతను మీరు పరిహరించాలి, ఎలా పరిహరించడం, మీరెవరో చెప్పడం ద్వారా ఆ ద్రుపదుని చింత దూరం అవుతుంది, కనుక మీరెవరో చెప్పాలని అన్న తరువాత ధర్మరాజు అన్నాడు, కామశ్చజోసౌ ద్రుపదస్య రజ్ఞ సచాపి సంపత్స్యతి పార్థివస్య. మీ రాజు ద్రుపదుడు తన ఆలోచన ఏంటి? ఆ ఆలోచన సంపన్నమవుతుంది. సంపత్స్యతి పార్థివస్య, తన కామమేంటి, తన అపేక్ష ఏంటి, తన అభిలాష ఏంటి, ఆ అభిలాష కూడా పూర్ణమవుతుంది. చూడండి, వాళ్ళెవరో చెప్పలేదు, మేము పాండవులని చెప్పలేదు, కానీ ద్రుపదుని యొక్క కామన ఏంటో, వారి అభిలాష ఏంటో, ఆ అభిలాష సంపూర్ణమవుతుంది అని తను చెప్పాడు. తను చెప్పిన తరువాత సతద్ధనుర్మందబలేన శక్యం నతద్ధనుర్మందబలేన శక్యం మౌర్య సమాయోజరితుం తథాహి. ఇటు చెప్పినట్లు అటు చెప్పనట్లు అలా ధర్మరాజు చెబుతూ ఉన్నాడు. బ్రాహ్మణ, మీరే ఆలోచించాలి, ఎంత పెద్ద ధనుస్సు అది. దుర్యోధన, జరాసంధ, కర్ణ మొదలైన వారు కూడా వారికి కూడా ఆ వింటిని సంధించడం సాధ్యం కాలేదు. అలాంటప్పుడు సామాన్యులకు ఆ వింటిని సంధించడం సాధ్యమవుతుందా? మీరే ఆలోచించాలి కదా. వింటిని సంధించిన తరువాత ఏదో మహావ్యక్తి, గొప్ప వ్యక్తి, సమర్థుడు తనని ఆలోచించవచ్చు కదా. కనుక వింటిని సంధించడం మాత్రమే కాదు, ఆ లక్ష్యాన్ని కూడా ఛేదించగలిగాడు. అది సామాన్యుల వల్ల సాధ్యం కాదు. కనుక కూతురి కోసం సంతాపించడం అది సరికాదు. కూతురు ఎక్కడ తను ఉండాలో, ఎవరిని పెళ్లి చేసుకోవాలో వారి చేతిలో తను పడింది. కనుక కూతురు గురించి శోకించనవసరం లేదు, పరిశోకించనవసరం లేదని చెప్పిన తరువాత తత్రాజగామాషు నరో ద్వితీయ నివేదయిష్యన్య సిద్ధమన్నం. ఈ బ్రాహ్మణుడు వచ్చి ఇలాంటి సమాలోచన చేస్తూ ఉన్న సందర్భంలో ద్రుపదుడు మరో సేవకుణ్ణి పంపించాడు. ఎలాగైనా వారు సమర్థులై ఉంటారు అని తను అనుకుంటూ ఉన్నాడు. ద్రౌపది వారి వెంట వెళ్ళిపోయింది. ఇక వారితో, ఆ అర్జునునితో, అంటే ఎవరైతే లక్ష్యఛేదన చేశారో తనతో వివాహం చేయాలి. కనుక వారినందరినీ భోజనానికి పిలుచుకురమ్మని చెప్పాడు. భోజనం సిద్ధమయ్యింది, వంటకం సిద్ధమయ్యింది, అందరూ భోజనానికి రావాలని చెప్పి పంపించాడు. పంపించగా ఆ సేవకుడు వచ్చి, జన్యార్థమన్నం ద్రుపదేన రాజ్ఞా వివాహ హేతో ఉపసంస్కృతంచ తదాప్నుబద్ధం కృత సర్వకార్యా కృష్ణాచ తత్రైతు చిరం నకార్యం. వివాహ నిమిత్తమైన భోజనం, పంచభక్ష పరమాన్నం సిద్ధమయ్యింది. ద్రౌపది సమేతులై మీరందరూ కూడా రావాలని ద్రుపదుడు ప్రార్థించాడు. కనుక మీరందరూ కూడా రావాలి తను పంపించాడు. భోజనం మాత్రమే కాదు, ఆ భోజన నెపంతో వారెవరో పరీక్షించాలనే కోరిక ద్రుపదునికి కలిగింది. ఎలా పరీక్షించడం? అక్కడ అన్ని రథాలు వచ్చాయి, రథాలలో కూర్చున్నారు, రథాలు వెళ్ళసాగాయి. ద్రుపదిని ఇంటికి వచ్చారు, అంతఃపురానికి వచ్చారు. అప్పుడే ఓ చిత్రమైన వ్యవస్థ అక్కడ ఏర్పడింది. వీరిని పరీక్షించాలి. భోజనం చేసిన తరువాత వీరెక్కడికి వెళతారు? వేదాంతాల పుస్తకాలు ఒక చోట, మరొక చోట వ్యాపారానికి కావలసిన పదార్థాలు మరొక చోట, మరొక చోట క్షత్రియులకు కావలసిన ఆయుధాలు మరొక చోట.
ఇలా ద్రవ్యాన్యనేకాన్యుపసంజహార జిజ్ఞాసరైవాద్య కురుత్తమానం. వారెవరు? కురుత్తములా. చూడండి ఆ పద ప్రయోగం గమనించండి. కురుత్తమానం. దుర్యోధన మొదలైన వారిని కౌరవ మాత్రమే అంటారు, కానీ పాండవుల్ని పిలవాలంటే కురుత్తములు అని మనం పిలవచ్చు. కౌరవులు కురుత్తములు, కౌరవ పాండవ అని మనం అనుకుంటాం కదా. కురురాజు యొక్క వంశంలోనే వీరందరూ వచ్చారు కదా. కనుక మనం పాండవుల్ని కురుత్తములని సంబోధించాలి, దుర్యోధనాదుల్ని కౌరవులు అని మాత్రమే సంబోధించాలి. అలాంటి చాలా చిత్రమైన పదప్రయోగాన్ని అక్కడ చేశారు. ఆ కురుత్తములైన పాండవుల్ని పరీక్షించడం కోసం నానా విధమైన వస్తువుల్ని అక్కడ పెట్టారు. బీజాని చాన్యాని కృషి నిమిత్తం, కృషి చేయడానికి కావలసిన వస్తువులన్నీ అక్కడ ఉన్నాయి. రాజుకు కావలసిన, క్షత్రియులకు కావలసిన ధనుస్సు, చాలా చిత్ర విచిత్రమైన ఆయుధాలు, సంగ్రామానికి యుద్ధం చేయడానికి కావలసిన వస్తువులు మరొక చోట ఉన్నాయి. పడుకునేందుకు పరుపులు, ఉత్తమమైన వస్తువులు, వస్త్రాలు, ఇలాంటి పదార్థాలు మరొక చోట ఉన్నాయి. కుంతీతు కృష్ణాం పరిగృహ్య సాధ్వీమంతఃపురం ద్రుపదస్యావివేశ. అలా తను సిద్ధం చేయగా కుంతీదేవి ఆ ద్రౌపదీదేవి యొక్క చేయిని పట్టుకుని అంతఃపురంలో ప్రవేశించింది. పాండవులందరూ కూడా ప్రవేశించారు. చాలా అద్భుతంగా, చాలా సంతోషంగా అక్కడ వారందరూ కూడా భోజనం చేశారు. భోజనం చేసి ఉత్క్రమ్య సర్వాణి వసూని రాజన్ సాంగ్రామికం తే వివిశరు నృవీరాహ. అన్నీ ఆ గదులను చూస్తూ ఉన్నారు. ఒక్కొక్క గదిలో ఒక్కొక్కరికి కావలసిన వస్తువులను తను పెట్టాడు. బ్రాహ్మణులకు కావలసిన వస్తువులు ఒక గదిలో, క్షత్రియులకు కావలసిన వస్తువులు ఒక గదిలో, అలాగే వైశ్యులకు, శూద్రులకు కావలసిన వస్తువులను మరో గదిలో అలా వేశారు, అక్కడ ఉంచారు. పాండవులందరూ కూడా అన్ని గదుల్ని దాటి చివర ఉన్న ఆ క్షత్రియులకు కావలసిన, యుద్ధానికి కావలసిన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆయుధాలున్న గదిలోనికి వారందరూ కూడా ప్రవేశిస్తూ ఉన్నారు. తరువాత అనుకున్నారు, ద్రుపదుడు అనుకున్నాడు, వీరు బ్రాహ్మణులు కాదు, వైశ్యులు కాదు, శూద్రులు కాదు, క్షత్రియులే వీరు అని వారు అనుకున్నారు. బ్రాహ్మణులు ఆయుధాగారంలోనికి ఎందుకు వెళతారండి? కావలసిన వస్తువులు ఉంటాయా అక్కడ? లేవే. అలాగే వైశ్యులు, శూద్రులు ఆయుధాలున్న ఆ గదిలోకి ఎందుకని వెళతారు? ఆ గదిలోకి వెళ్ళారు. మిగతా గదులను అతిక్రమించి క్షత్రియులకు యుద్ధానికి కావలసిన ఆ ఆయుధాలున్న గదిలో వారు ప్రవేశించారు. దాన్ని గమనించి ద్రుపదునికి అర్థమయ్యింది, వీరు క్షత్రియులు. క్షత్రియులలో కూడా సామాన్యులైన క్షత్రియులు కాదు. ఎందుకంటే దేశంలో ఉన్న క్షత్రియులందరూ, రాజకుమారులందరూ అక్కడికి వచ్చారు. వింటిని సంధించడం సాధ్యం కాక, లక్షఛేదన అసలు సాధ్యం కాక తిరిగి వెళ్ళిపోయారు వారందరూ కూడా. కనుక వీరందరూ కూడా పాండవులే అని క్రమక్రమంగా ఆ ద్రుపద మహారాజు తీర్మానించుకుంటూ ఉన్నాడు. సమర్థయామాసు రూపేత్య హృష్టాః కుంతీసుతాన్ పార్థివరాజపుత్రాన్ తత ఆహూయ పాంచాల్య రాజపుత్రం యుధిష్ఠిరం. కాసేపైన తరువాత ద్రుపద మహారాజు ధర్మరాజుని పిలిపించాడు. ధర్మరాజుని పిలిపించి తనతో మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఇక ద్రౌపదీదేవి ఒక వ్యక్తిని వరించింది. వరించిన తరువాత వివాహం చేయాలి, పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలంటే సమాలోచన చేయాలి కదా, ఎలా పెళ్లి జరగాలి అని సమాలోచన జరగాలి. కనుక ధర్మరాజుతో తను మాట్లాడుతూ ఉన్నాడు. మీరెవరు? వైశ్యాన్ వా గుణసంపన్నాన్ అథవా శూద్రయోనిజాన్? ఎవరు మీరు? వైశ్యుల, శూద్రుల, క్షత్రియుల, బ్రాహ్మణుల? ద్రౌపదీదేవి కోసం దేవతలందరూ కూడా ఉన్నారు ఇక్కడ. ద్రౌపదీదేవి యొక్క వివాహం చూడాలని వారందరూ కూడా వెంచేసి ఉన్నారు. కనుక ఆ దేవతల, ఆ ద్రౌపది వివాహం చూడాలనే కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను నేను తీర్చాలంటే మీరెవరో చెప్పి తీరాలి. మీరెవరో చెబితే నేను వివాహం చేయగలను అని తనన్నాడు. కృష్ణాహేతోరను ప్రాప్త దేవా సందర్శనార్థినః. దేవతలందరూ కూడా ద్రౌపది వివాహాన్ని చూడాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. కనుక వారికి కావాలి, వారు చూడాలంటే మేము వివాహం చేయాలి. కనుక మీరెవరో నిజం చెప్పాలి. సందేహో హ్యత్ర నో మహాన్. నాకు ఈ విషయంలో చాలా సందేహం ఉంది అని చెప్పిన తరువాత అపినఃసంశయస్య అంతే మనస్సంతుష్టిమావహి. తనన్నాడు, సందేహం పరిహారమైతే,
సందేహం దూరమైతే మనసుకు ఎంత సంతోషం కలుగుతుందో తను చెబుతూ ఉన్నాడు. చూడండి, సందేహాన్ని అలాగే పెట్టుకొని ఉండకూడదు. ఏ విషయంలో సందేహం వచ్చిందో ఆ సందేహాన్ని ప్రశ్నించి ఆ సందేహాన్ని పరిహరించుకోవాలి. సందేహాన్ని పరిహరించుకున్నట్లయితే ఇది నిజమైన పరిహారం అని మనసుకు నచ్చినట్లయితే ఆ పరిహారం మనసుకు కలిగే ఆనందం అంతా ఇంత కాదు. అంతకన్నా గొప్పది మరేదీ ప్రపంచంలో లేదు. దుఃఖం దూరమైనా మనిషికి అల్ప సంతోషమే, కానీ మనిషిలోని సందేహం దూరమైతే అంతకన్నా ఆనందాన్నిచ్చే విషయం లోకంలో మరేదీ లేదు. చాలా చక్కగా ద్రుపదుడు చెబుతూ ఉన్నాడు. అపిన సంశయస్యాంతే మనస్సంతుష్టి మావ్రజేత్. ఎందుకని ప్రశ్నించాలి, ఎందుకని సందేహాన్ని నివారించుకోవాలి. చాలా చక్కని మాటను ద్రుపదుడు, మహాభారతం మనకు ద్రుపదుని ద్వారా ఆ సందేహాన్ని తీర్చుతూ ఉంది. సందేహాలు ఉండాలా, అలాగే సందేహాన్ని తీర్చుకోవాలా అనే సందేహం మనకు. ఏంటి సందేహం ఉంటే ఏమవుతుంది, సందేహాన్ని పరిహరించుకుంటే ఏమవుతుంది, అసలు ఏ విధమైన తేడా లేదు. సందేహం ఉంటే ఏంటి, సందేహాన్ని తీర్చుకుంటే ఏంటి అని కొందరు అనుకుంటూ ఉంటారు. కాదు, సందేహాన్ని తీర్చుకుంటే యథార్థ జ్ఞానాన్ని మనం సంపాదించినట్లయితే మనసుకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు, అత్యద్భుతమైన ఆనందం మనసుకు కలుగుతుంది. కాబట్టి మనసు సంతుష్టిని పొందుతుంది. కాబట్టి సందేహాన్ని మనిషి నివారించుకోవాలి అని చాలా చక్కగా ద్రుపదుడు చెప్పాడు. ఇచ్చజా బ్రూహి తత్సత్యం సత్యం రాజసు శోభతే. రాజులకు శోభించేదేదో తెలుసా? చూడండి, అప్పటికే వారి రాజులు అనే విషయాన్ని పసిగట్టాడు ద్రుపదుడు. పసిగట్టిన తరువాత తమ నోటి వెంట విన్న తరువాతే సందేహం పరిహారమవుతుంది. కనుక తన నోటి వెంట ఆ విషయాన్ని విని తన సందేహాన్ని పటాపంచలు చేసుకోవాలనే ఉద్దేశంతో పాంచాల రాజు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయ్యా, మీరెవరో తెలియదు, మీ గురించి మీరే చెప్పాలి. ఏదో మేము అలా ఇలా అని ఊహిస్తూ ఉన్నావు, ఊహాగానాలు చేస్తూ ఉన్నావు, కానీ నిజమేంటి? మీరు చెబితే కదా మాకు తెలిసేది, ఆ సందేహం దూరమయ్యేది. కనుక మీరు చెప్పాలి. రాజులకు శోభించేదేది తెలుసా? సత్యం. అంటే రాజులు మాత్రమే నిజం చెప్పాలి, మిగతా వారు నిజం చెప్పకూడదని అర్థం కాదు. రాజులు వాళ్ళు న్యాయాన్యాయాన్ని పరికిస్తూ ఉంటారు. కాబట్టి న్యాయమేదో అన్యాయమేదో నిర్ణయం చేసుకోవాలి. కాబట్టి అలా చేసుకుని శిక్షను ఇవ్వాలి. కాబట్టి రాజులకు అతి మహత్తమైనది నిజమంటే, సత్యమంటే. ఆ సత్యం, నిజం, ఆ పక్షాన్ని వహించాలి రాజు. కనుక రాజుకు చాలా ప్రధానమైనది నిజమనేది. కనుక నిజమే మీరు చెప్పాలి అని మళ్ళీ అడుగుతూ ఉన్నాడు. ధ్రువం వివాహకరణం ఆస్థాస్యామి విధానత శ్రుత్వాహ్యమన సంకాశ తవ వాక్యమరిందమ. మీ వాక్యాలను గమనించిన తరువాత, మీ మాటను విన్న తరువాత వివాహం ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ చేయాలి, వాటినన్నింటినీ కూడా ఆలోచించాలి. కనుక నిజం చెప్పాలని ద్రుపదుడు ప్రార్థించిన తరువాత ధర్మరాజన్నాడు, మా రాజన్ విమత భూస్త్వం పాంచాల్య ప్రీతిరస్తుతే ఈప్సితస్తే ధ్రువ కామ సంవృత్తోయమ సంవత్సరం. ఆ బ్రాహ్మణునికి చెప్పినట్లే ధర్మరాజు మొదట చెప్పాడు. రాజా ద్రుపద, ఎందుకింత చింత? నీ అభిలాష ఏంటి? ఆ అభిలాష సంపన్నమవుతూ ఉంది. సంతోషించాల్సిన సమయమిది. సందిగ్ధంలో ఉండాల్సిన సమయం కాదిది, సందేహించే సమయం కాదిది, సంతోషించాల్సిన సమయం. కనుక సంతోషంగా నువ్వు ఉండమని చెప్పాడు. మేము క్షత్రియులమే. మీరు అనుకున్నారు కదా క్షత్రియులు ఉండొచ్చని. అవును, మేము క్షత్రియులమే. అర్జునునికి ద్రౌపదినిచ్చి వివాహం చేయాలనే అభిలాష కదా. లక్ష చేసిన వారెవరో కాదు, తను అర్జునుడు, నేను ధర్మరాజు, తను భీముడు, నకుల సహదేవులు వాళ్ళు, మా అమ్మ కుంతీదేవి తను, మేమందరం పాండవులమే. కనుక సుఖంగా సంతోషంగా నువ్వు ఉండమని చెప్పిన తరువాత చాలా సంతోషం కలిగింది తనకు. జ్యేష్ఠం వాం విద్యకం భవాన్ హి గురురస్మాకం పరమంచ పరాయణం. చివరికి చెప్పాడు, మీ ముందు అబద్ధం చెప్పేదేంటి, అసలు మీరు మాకు గురువు స్థానంలో ఉన్నవారు. మామయ్య అంటే తను తండ్రి లాంటివాడు, మామయ్య అంటే తను గురువు లాంటివాడు. కనుక
గురువులను ఎలా పూజించుకోవాలో అలా పూజించుకోవాలి. గురువుపై ఎలా శ్రద్ధ పెట్టాలో అలా వారిపై శ్రద్ధను ఉంచాలి, విశ్వాసం ఉంచాలి, నమ్మకంతో వారితో వ్యవహరించాలి. కనుక ప్రార్థిస్తూ ఉన్నాడు, భవాన్ని గురు రస్మాకం పరమంచ పరాయణం, మాకందరికీ కూడా నువ్వే ఆశ్రయం, నువ్వే పెద్దవాడివి. మా ఇంటికి పెద్ద దిక్కెవరు అసలు? కుంతీదేవి నిజమే ఉంది, తను స్త్రీ. ఒక ఇంటికి పెద్ద దిక్కు పురుషుడు ఉండాలి. కనుక మా ఇంటికి పెద్ద దిక్కు నువ్వే, మా ఇంటికి పెద్ద దిక్కు మీరే, మీరే మాకు గురువులు అని ప్రార్థించగా మరింత సంతోషం కలిగింది. చాలా సంతోషం తనకు కలుగుతుంది. సంతోషంతో కళ్ళలో నీళ్ళొస్తూ ఉన్నాయి. మాటలు ఆడడం తన వల్ల కావడం లేదు. కంఠమంతా గద్గదితమయ్యింది. ఏం మాటలాడాలో తెలియడం లేదు. యత్నేనతు సతం హర్షం సన్నిగృహ్య పరంతప, ప్రయత్నం చేసి ఆ ఆనందాన్ని కూడా నిగ్రహించాడట. చూడండి, చాలా ఆనందం పొందకూడదు, ఆనందం ఉండకూడదు, ఆనందాన్ని కూడా నిగ్రహించాడట. ఆ ద్రుపదని యొక్క అత్యద్భుతమైన వ్యక్తిత్వాన్ని ఎలా చెబుతూ ఉందో మహాభారతం చూడండి. ఆ మహానుభావుడు తను ఆనందాన్ని నిగ్రహించుకున్నాడు. ఆనందాన్ని నిగ్రహించుకుని తను మాట్లాడుతూ ఉన్నాడు. అనురూపం తదా వాచ ప్రత్యువాచ యుధిష్ఠిరం సతస్మై సర్వమాచఖ్యో అనుపూర్వేణ పాండవ. తరువాత ఆ ధర్మరాజు జరిగిన విషయాలన్నిటినీ కూడా వివరించి పూసగుచ్చినట్లు ద్రుపదునికి చెప్పగా ఆ దుర్యోధనాదుల్ని నిందించాడు. ప్రతిజ్ఞే చ రాజ్యాయ, మీకు రాజ్యాన్ని సంపాదించి పెట్టడం నా బాధ్యత అని చెప్పాడు. అని చెప్పి ధైర్యాన్ని నూరిపోశాడు. తరువాత మంచి రోజు చూసుకుని వివాహం చేయాలని వారందరూ కూడా సంకల్పం చేసుకున్నారు. సంకల్పం చేసుకుని తమబ్రవీత్ తతో రాజా ధర్మాత్మాచ యుధిష్ఠిర మమాపి దార సంబంధ కార్యస్థావద్విషంపతే, అర్జునునికి ద్రౌపదికి వివాహం చేయాలి అని చెప్పిన తరువాత ధర్మరాజు అన్నాడు, నేను పెద్దవాణ్ణి, నేను జ్యేష్ఠుణ్ణి, నేను అన్నయ్యను, ఇంకా నాకు వివాహం కాలేదు. భీమసేన దేవుడు తనకు కూడా వివాహం కాలేదు. హిడింబిని తను వివాహం చేసుకున్నాడు, అయినా కూడా మరో వివాహం తను చేసుకోవాలి. కనుక వివాహం కాలేదు అని చెబుతూ ఉన్నాడు. భీమునికి కూడా వివాహం కాలేదు. అన్నయ్యలకు వివాహం కాకుండా తమ్మునికి వివాహం జరగడం ఎలా సబబు, ఎలా సమీచీనమనిపిస్తుంది? మా వివాహం కావాలి అని చెప్పిన తరువాత అప్పుడు ద్రుపదుడు అన్నాడు, పర్వాలేదు, ద్రౌపదిని నీకిచ్చే వివాహం చేస్తాను, అర్జునునికే ఇవ్వాలని నాదేం లేదు అని అన్న తరువాత చివరికి ధర్మరాజు అన్నాడు, అర్జునుడికి మాత్రమే కాదు రాజా, మేము 5గురము తనను వివాహం చేసుకోవాలి అని తను చెప్పాడు. చెప్పిన తరువాత చాలా ఆశ్చర్యమనిపించింది, చాలా బాధ కలిగింది. అదేంటి, ఒక్క స్త్రీని 5గురు పురుషులు వివాహం చేసుకోవడమా? ఎక్కడైనా కన్నానా, ఎక్కడైనా విన్నానా ఈ విషయాన్ని? ఎక్కడా కనలేదు, ఎక్కడా వినలేదు. ఇది ధర్మమా ధర్మరాజా? ధర్మరాజని చెప్పావే, అరణ్యానికి వెళ్ళావు కాబట్టి ధర్మమేదో అధర్మమేదో నీకే సందేహం కలిగిందా? ఎక్కడైనా వేదంలో ఉందా? లోకంలో ఎవరైనా అలా వివాహం చేసుకున్నారా? ధర్మమని ఎవరైనా నమ్మారా దాన్ని? ఎలా చేయడం? 5గురుకొచ్చి వివాహం చేయడం ఎలా? నేను తండ్రి కదా, తండ్రి ఇలాంటి అధర్మాన్ని చేయొచ్చా అని తను సందేహాన్ని వ్యక్తం చేశాడు. సోయం న లోకే వేదేవ జాతుధర్మ ప్రశస్యతే, ఏ వేదములోనూ ఇలాంటి ధర్మం లేదు. వేదములో కూడా చాలా చక్కగా చెప్పబడింది. ఋగ్వేదములోని మాటల్నే మహాభారతం అనువాదం చేస్తుంది. నిజంగా ఆ వేదం కన్నా అత్యధికమైనది మహాభారతం. వేదములో మహాభారతములో ఉన్నదే వేదములో ఉంటుంది. మనం దాన్ని విన్నాం. ఏకస్య బహ్వ్యో విహిత మహిష్యః కురు నందన. ఒక పురుషుడు అనేక స్త్రీలను వివాహం చేసుకోవచ్చు, కానీ ఒక స్త్రీ అనేక పురుషుల్ని వివాహం చేసుకోవడం ఏ వేదములోనూ చెప్పబడలేదు. కనుక ఎలా దాన్ని మేము చేయడం? లోకవేద విరుద్ధమైనది ఇది. కస్మాత్తే బుద్ధి రీదృషి, ఎందుకని నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉన్నావు? ఏం జరిగింది అసలు నీకు అన్న తరువాత ధర్మరాజు అన్నాడు, సూక్ష్మో ధర్మో మహారాజ నాస్య విద్మో భజంగతిం. రాజా, ధర్మం చాలా సూక్ష్మమైనది. ఆ ధర్మం యొక్క పరిజ్ఞానాన్ని తెలుసుకోవడం, ధర్మం గురించి తెలుసుకోవడం మా వల్ల అసలు సాధ్యం కాదు. ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుసుకోవడం సుతరాం మన వల్ల సాధ్యం కాదు. కనుక కృష్ణామృత మహారణవములో మధ్వాచార్యుల వారు ఒక శ్లోకాన్ని ఉదాహరించారు. వేద ప్రణిహితో ధర్మ అధర్మస్తద్విపర్యర.
అధర్మస్తద్విపర్యర ఆచారశ్చైవ సాధూనాం ఆత్మనస్తుష్టిరేవచ అనే శ్లోకాన్ని ఉదాహరించారు. ధర్మం అంటే ఏంటి? వేద ప్రణిహితమైనది ధర్మం. వేదం దేన్ని చేయాలని చెప్పిందో అది ధర్మం. వేద ప్రణిహితో ధర్మ. అధర్మం ఏంటి? తద్విపర్యర వేద విరుద్ధమైనది, వేద నిషిద్ధమైనది అధర్మం. అలాగే ఆచారశ్చైవ సాధూనాం, సాధువుల ఆచరణ ఏదైతే ఉందో అది కూడా ధర్మమే. సాధువుల ఆచరణ గురించి చెప్పే శ్లోకాలు లేకపోవచ్చు, ఉండకపోవచ్చు. అయినా కూడా సాధువుల ఆచారం ఏదైతే ఉందో ఆ ఆచారాన్ని కూడా మనం ప్రమాణమనే పరిగ్రహించాలి. చివరికి ఆత్మనస్తుష్టిరేవచ, ఏ పని చేస్తూ ఉంటే దేవతలకు, ఋషులకు, సాత్వికులకు మనస్సంతుష్టి కలుగుతుందో అదే ధర్మం అని చెప్పారు. ఆ ధర్మం గురించి వేదం చెప్పనవసరం లేదు. అలాంటి ధర్మాన్ని లోకం ఆచరించనవసరం లేదు. అయినా కూడా ఆ సాధువులకు, మహానుభావులకు, దేవతలకు ఏ పని చేస్తూ ఉన్నప్పుడు ఆత్మసంతుష్టి కలుగుతుందో, చాలా చిత్రమైన పదాన్ని అక్కడ ప్రయోగించారు, గమనించాలి. ఆత్మసంతృప్తి, ఆత్మసంతుష్టి కలుగుతుందో అదే ధర్మం అని చెప్పబడింది. దానికి వ్యాఖ్యానం చేస్తూ పాండవుల ఉదాహరణనే అక్కడిచ్చారు. ఎక్కడ చెప్పబడింది? 5 పురుషులు ఒక్క స్త్రీని వివాహం చేసుకోవాలని ఎక్కడైనా చెప్పారా? లేదే. వేద విహితం కాదు, కొన్ని చోట్ల నిషిద్ధమైనది. అయినా కూడా 5 పాండవులు, దేవతలు, వారందరూ కూడా చిన్న దేవతలు కాదు, చాలా గొప్ప గొప్ప దేవతలు వారందరూ కూడా, అపరోక్ష జ్ఞాన సంపన్నులైన దేవతలు, భగవంతునికి అత్యంత ప్రియులైన దేవతలు. కృష్ణునికి మమ ప్రాణాహి పాండవాహ అని కృష్ణుడు అంటాడు. ఏ ధర్మ సంరక్షకుడైన భగవంతుడు కృష్ణుడు, వేదవ్యాసదేవుల వారు, ధర్మశాసకులైన వేదవ్యాసదేవుల వారు, ధర్మ సంరక్షకుడైన కృష్ణుడు పాండవులు ఒక ద్రౌపదిని వివాహం చేసుకోవడాన్ని ధర్మమని అంగీకరించారో ఇక సందేహం ఎవరికి ఉండాలి? అలాంటి పాండవులు, కృష్ణ ప్రియులైన పాండవులు, వ్యాసప్రియులైన పాండవులు అధర్మాన్ని చేయగలరా? చేయొచ్చా? చేస్తారా? కొన్ని సందర్భంలో తప్పు చేస్తూ ఉన్నప్పుడు వారి మనస్సుకు సంతృప్తి జరగలేదు. ఉదాహరణకు విషయాన్ని మీకు చెబుతాను. కృష్ణుడు చెప్పాడు, అశ్వత్థామ చనిపోయాడని చెప్పవయ్యా ధర్మరాజా, నువ్వు చెబితే ద్రోణాచార్యుల వారు నమ్ముతారు అన్నాడు. సరే అన్నారు. అశ్వత్థామ హతః అని చెప్పారు. హతః అని చెప్పారు, కానీ లోపల తనకు సమాధానం కలగటం లేదు. నరోవా కుంజరోవా అన్నారు. తనకు అయినా కూడా సమాధానం కలగలేదు. ఏ పని చేస్తూ ఉన్నప్పుడు మన సంతుష్టి కలగదో అది ధర్మం కాదు, అది అధర్మం. ఏ పని చేస్తూ ఉన్నప్పుడు మన సంతుష్టి కలుగుతుందో అది నిజమైన ధర్మం. మనిషిని సందేహంలో పడేసేది ధర్మం కాదు, సందిగ్ధావస్థలో ఉంచేది ధర్మం కాదు. కనుక దాని గురించి చాలా చక్కగా మనం తెలుసుకోవాలి. ధర్మరాజు అన్నాడు, ధర్మం యొక్క గతి, ధర్మం యొక్క జ్ఞానం తెలుసుకోవడం సాధ్యం కాదు, చాలా సూక్ష్మమైనది. నమేవా గనృతం ప్రాహ నాధర్మే ధీయతే మతి. నేను చెప్పింది అబద్ధం కాదు, అధర్మాన్ని నా నోట ఏనాడు పలకను. నాధర్మే ధీయతే మతి, అధర్మం గురించి నా మనసు ఎప్పుడూ ఆలోచించదు. ఏవం చైవ వదత్యంబ మమ చైతన్మనోగతం. మా అమ్మ కూడా ఇలాగే చెప్పింది. అమ్మ భిక్షను తెచ్చాము, ఆలోచించాలి కదా, ఏంటది అని అడగాలి కదా. అడగకుండానే కుంతీదేవి చెప్పింది, 5 పంచుకోండి అని చెప్పింది. తన మాట కూడా ఏ రోజు అబద్ధం కాలేదు. అలాంటి అమ్మ చెప్పింది. అమ్మ చెప్పినట్లే నా మనసుకు కూడా అనిపిస్తూ ఉంది, 5 మాకందరికి కూడా అనిపిస్తూ ఉంది. కనుక ఆశ్రమే రుద్ర నిర్దిష్టాత్ వ్యాసాదేతన్మయా శృతం. నాకు మాత్రమే అనిపిస్తూ ఉందని కాదు, నాకు అనిపించిందని ఇది ధర్మమని నేను చెప్పడం లేదు. వేదవ్యాసదేవుల వారితో ఈ విషయాన్ని నేను విన్నాను. పాండవులు మీరు 5 ద్రౌపదీదేవిని వివాహం చేసుకోవాలి, అది మీ మటుకు ధర్మం, మీకు మాత్రమే ధర్మం, అది మీలాంటి కొందరికి ధర్మం అవుతుందది అని వేదవ్యాసదేవుల వారితో కూడా నేను విన్నాను. చూడండి, అది ధర్మమని చెప్పడానికి ఎంతగా తను చెబుతూ ఉన్నాడో. మొట్టమొదట నా మనసుకు సంతృప్తిని కలిగిస్తూ ఉంది. మా అమ్మ కూడా అలాగే చెప్పింది.
జగద్గురువులైన వేదవ్యాసదేవులు కూడా ఈ విషయాన్ని మాకు చెప్పారు. ఏష ధర్మోధ్రువం రాజన్ చరయినమవిచారయన్ మాచశంకా తత్ర తే స్యాత్ కథంచిదపి పార్థివ. ఆ వేదవ్యాసదేవుల వారు నాకు ఉపదేశిస్తూ ఉన్నప్పుడు చెప్పాడు, ఏష ధర్మ, పాండవులు మీరైదుగురు ఒక్క ద్రౌపదిని వివాహం చేసుకోవడం ఇది ధర్మం. ఎలాంటి ధర్మము? ధ్రువ, శాశ్వతమైన ధర్మం ఇది. ఈ విషయంలో ఆలోచించనవసరం లేదు, విచారించనవసరం లేదు. ఈ విషయంలో శంక, సందేహం పనికి రాదు. ఏ రోజు కూడా అలాంటి శంకను కలిగించకుండా, శంక రాకుండా, సందేహం రాకుండా నువ్వు ఉండాలి అని చెప్పిన తరువాత ద్రుపదుడన్నాడు, త్వంచ కుంతీచ కౌంతేయ దృష్టద్యుమ్నశ్చ మే సుతః కథయంత్వితి కర్తవ్యం శ్వః కల్యే కరవామహే. నువ్వు, కుంతీదేవి, నా కొడుకు ధృష్టద్యుమ్నుడు మీరందరూ ఆలోచించి ఏం చేయాలో చెప్పండి. మీరు చెప్పినట్లు రేపు ఉదయం పాలించడానికి నేను సిద్ధమవుతాను అన్న తరువాత వైశంపాయనుల వారన్నారు, తే సమేత్య తతః సర్వే కథరంతి స్మ భారత అథ ద్వైపాయనో రాజన్ అభ్యాగచ్చత్ యదృచ్ఛయా. ఇలా వీరు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో అక్కడికి వేదవ్యాసదేవుల వారు విచ్చేశారట. అథ ద్వైపాయనో రాజన్ అభ్యాగచ్చత్, అక్కడికి వచ్చారు. ఎందుకని? ఆ ద్రుపదునికి ద్రౌపదీదేవి గురించి చెప్పాలి. పాండవుల ద్రౌపదీదేవి యొక్క వివాహం ఏదైతే ఉందో ఇది పరమధర్మమైనది అనే విషయాన్ని వారికి నచ్చేట్లు చెప్పాలి, వారికి హత్తుకునేట్లు చెప్పాలి, వారికి నమ్మకం కలిగేట్లు చెప్పాలి. అలా చెప్పాలంటే ఎవరు చెప్పాలి? వేదవ్యాసదేవుల వారే చెప్పాలి. వేదవ్యాసదేవుల వారు చెప్పారని నేను చెబితే నేను కూడా అబద్ధమాడి ఉండొచ్చు కదా. కనుక అలాంటి శంకలు రాకూడదు, అలాంటి సందేహం కలగకూడదు, విపరీత జ్ఞానం కలగకూడదు. కనుక విపరీత జ్ఞానం కలగకుండా ఈ విషయాన్ని సరిగ్గా తెలుసుకొని ఇది ధర్మమని నిర్ణయం చేసుకుని ద్రౌపదీదేవి యొక్క వివాహాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో జగద్గురువులైన సర్వోత్తములైన వేదవ్యాసదేవుల వారు అక్కడికి వచ్చారనే విషయాన్ని మహాభారతం మనకు చెబుతుంది. ఇది శ్రీమన్ మహాభారతే ఆదిపర్వణి వైవాహిక పర్వణి దశాధికద్విశతమోధ్యాయ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం అనేన భావియత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.